శాసనసభాపతిగా సభ్యుల గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత తనపై ఉందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అభిప్రాయపడ్డారు. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు జరిగిన అవమానాన్ని తనకు వివరించారని తెలిపారు. వారి ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, తాను వెంటనే పూర్తి వివరాలను తెప్పించుకుంటామని తెలిపారు. శాసనసభ్యుల హక్కులు, గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాసనసభ నియమాల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. ఇక మరోవైపు పోలీసు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదని వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న పోకడలనే పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలో ఒకరిద్దరు పోలీసు అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారన్నారు. తమని గుర్తుపట్టిన వారు ఎలాంటి రక్షణ కల్పిస్తారంటూ మండిపడ్డారు. ఇక ప్రోటోకాల్ పాటించిన అధికారులను పిలిచి విచారణ చేస్తానని స్పీకర్ చెప్పినట్లు వెల్లడించారు. దళిత ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు, ఏ ప్రజాప్రతినిధి కూడా ఇలా కావద్దంటూ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు కళ్యాణ లక్ష్మి